పవన్ కళ్యాణ్ అన్న కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నిరంతర ప్రజాసేవకుడుగా ఉంటాడు ప్రజలకి. పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ఏంటంటే పవన్ అన్న మొన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి అనుకోండి, లేదా అక్కడ ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి అనుకోండి. అక్కడ వాళ్ళతో కలిసే వాళ్ళతో ప్రజలతో మమేకమై అలా గ్రామంలో తిరుగుతున్నాడు. ఆ గ్రామంలో ఏంటంటే వాళ్ళకు అక్కడ చాలా మందికి చెప్పులు లేవు. చెప్పులు లేకుంటే తనతో పాటు ఆ రాళ్ళల్లో అట్లా నడుచుకుంటూ వస్తారు. పవన్ అన్న చూసి చెలించిపోయిండు. అది ఏంది వీళ్ళు ఇంత డెవలప్మెంట్ మనం చేస్తున్నాము, అయినా సరే ఈ గ్రామీణ ప్రాంతంలో ఇలా చెప్పులేవని చెప్పేసి తను మనసులో పెట్టుకొని మళ్ళా తనకున్న దాని దగ్గర ఉన్న సహచరులకు చెప్పేసి వాళ్ళకు ఎన్ని జోళ్ళు కావాలి, ఎంతమంది ఉన్నారంటే 350 సంథింగ్ ఎన్నో చెప్పులు వాళ్ళకి పంపించడం జరిగింది. వాళ్ళ చెప్పులు వేసుకొని చాలా సంతోషం వ్యక్తపరిచిన వాళ్ళు. మాకు ఇంత సేవ రూపంలో ఈ పవన్ అన్న మాకు ఉంటుందని మేము అనుకోలేదు. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు. మా దగ్గర సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ మాకు ఎవరు కూడా ఇలాంటి సాయం చేయలేదు. డిప్యూటీ సీఎం రూపంలో మాకు ఈరోజు అన్న ఒక చిన్న ఈ గిఫ్ట్ అయినా సరే మాకు చాలా వాల్యుబుల్గా ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా నేను రీసెంట్లీ నాకు తెలిసింది ఏంటంటే ఈ మూగజీవాలకు కూడా ఈ ఎండాకాలంలో వాళ్ళ మూగజీవాల వాళ్ళు చెప్పుకొని వాళ్ళ నోటితో వాళ్ళకి దాహం వేస్తుందని చెప్పేసి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ తొట్టే నీళ్లు అక్కడ ఉండే విధంగా తను ఏర్పాటు చేయడం కూడా జరిగిందంట. సంతోషం విషయం అది పవన్ అన్న. ముఖ్యంగా ఏంటంటే మూగజీవాలు చెప్పుకోలేవు. మీరు మూగజీవాల కోసం కూడా ఆలోచించినారంటే మీరు పూర్తి అవగాహన చేసుకొని రాజకీయంలోకి వచ్చారు. పూర్తి స్థాయిలో మీరు ప్రజలకు సేవ చేయాలనే రూపంలోనే మీరు ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని ప్రజలు దేవుడిగా భావిస్తున్నారు. ఏదేమైనా సరే పవన్ అన్న, నేనైతే అంటున్నా పవన్ అన్న మీరు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో మంచి రోడ్లు కావాలా, వాళ్ళకు నిరంతరం కరెంటు సరఫరా కావాలి, తాగునీటి సమస్య లేకుండా ఉండాలా, వీటి మీద దృష్టి కేంద్రీకరిస్తున్నా అన్న. ముఖ్యంగా నేను పీఠాపురం ప్రజలు కొద్దిమందితో నేను తెలుసుకునే ఏంటంటే పీఠాపురంలో కూడా అన్న అక్కడ రోడ్లు బాగున్నాయంట, రోడ్లు డెవలప్మెంట్ చేస్తున్నారంట. అక్కడ ఏదైతే కరెంటు సమస్య ఉందో వాళ్ళ కరెంటు సమస్య కూడా పరిష్కరిస్తున్నట్ట. నిరంతరం కరెంటు ఉండే విధంగా చర్య తీసుకున్నట్ట. తాగునీటి సమస్య కూడా లేకుండా వాళ్ళకు నిరంతరం తాగునీరు కూడా అందిస్తున్నారని నాకు సమాచారం అందింది. ఏదైనా సరే పవన్ అన్న డిప్యూటీ సీఎం రూపంలో ఆంధ్రప్రదేశ్కు మంచి సేవ అందిస్తుందని నేను కోరుకుంటున్నాను. అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు ఇచ్చారని చెప్తున్నారు కదా మీరు. ఆ చెప్పులు 100 రూపాయల చెప్పులు ఇచ్చేసి పబ్లిసిటీ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. వాళ్ళకి 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తానన్నారు. ఇప్పుడు వరకు సమాధానం లేదు, పథకాలు ఇవ్వడం లేదని అన్నారు. మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ గారు 99 రూపాయలు చెప్పులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నారన్నారు. ఆయన పబ్లిసిటీ చేసుకోవాలంటే ఆయన మంచి యాడ్లు చేసి కూడా పబ్లిసిటీ చేసుకోవచ్చు అన్నారు. ఆయన ఒక్క యాడ్ చేస్తే కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. యాడ్లు అసలు చేస్తలేడు. ఏదేమైనా సరే ఇది గిట్టని వాళ్ళు అంటారన్న, వాళ్ళు సహాయం చేయరు, వేరే వాళ్ళని సహాయం చేయనియరు. ముఖ్యంగా ఏంటంటే అన్న ఇది కొద్దిమంది వాళ్ళకు ఓర్వలేరు కదన్న రాజకీయంలో. అరే చెప్పులు ఇచ్చిండా, ఆ బూట్లు ఇచ్చిండా, అట్లా ఉంటుంది వాళ్ళకి. కానీ అది తీసుకున్న వాళ్ళు చెప్తారు కదన్న, వాళ్ళు చెప్పులు తీసుకొని వాళ్ళు వేసుకొని వాళ్ళు చెప్తున్నారు మాకు ఇంతవరకు కూడా ఎవరు సాయం చేయలేదు, ఆయన చూసి మాకు చెప్పులు ఇచ్చినట్టే మాకు మంచి గిఫ్ట్ ఇది అని వాళ్ళు చెప్తున్నారు. ఈ రాజకీయం చేసే వాళ్ళకి ఏముందంటే వాళ్ళకి ఎప్పుడు బురద పూసుకొనే ఉంటారు. వాళ్ళు మంచి కోసం ఆలోచించారు. ఇప్పుడు వరకు కూడా ఎంతో మంది రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు అయ్యారు. ఎవరు కూడా కనీసం గిరిజన ప్రాంత ప్రజల దగ్గరికి కొండ ప్రాంతాల్లోకి వెళ్ళలేదు. ఏ నాయకుడు వెళ్ళలేదు. ఈవెన్ సీనియర్ ఎన్టీఆర్ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు కానీ ఎవరు వెళ్ళరు. కానీ పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలకు తెగించి కొండ ప్రాంతాల్లో నక్సలైట్లు తిరిగే ఏరియాకి వెళ్ళారంటే అసలు ఎలా అనిపిస్తుంది? ఆయన వెళ్ళింది కాక వెనకాల 200-300 మందిని పోలీసు యంత్రాంగాన్ని తీసుకెళ్ళడం అని అంటే ఒక్కొక్కరికి కూడా వెళ్ళే వాళ్ళకి భయం. కానీ ఆయనకి ఏ భయం లేకుండా వెళ్ళారంటే అసలు ఆయన్ని ఎలా మెచ్చుకోవాలంటారు? ఆ ధైర్యానికి. గతంలో కూడా మీకు చెప్పినా ఆయనకు భయం లేదు, ఆయన ధైర్యవంతుడు. ఆ ధైర్యానికి తోడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు. తనకి మోడీ గారు ఏంటంటే పవన్ అన్న ఏదన్నా సేవా కార్యక్రమం పనిచేసే మోడీ గారు తప్పకుండా హెల్ప్ చేస్తాడు తనకి. ముఖ్యంగా ఏంటంటే పవన్ అన్న ఏంటంటే తను రాజకీయంలో ఎప్పుడైతే తను ఓడిపోయాడో ఆ తర్వాత తెలుసుకుండు ఈ రాజకీయం అంటే ఏంది, ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా చేస్తాం తెలుసుకొని వీళ్ళతో కలిసి ఈరోజు తను గెలిచిండు. 21 ఎమ్మెల్యే సీటు, 2 ఎంపీ సీట్లు గెలిచి
తను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పుడు నేను ప్రజల సమక్షంలో ప్రజల పరిపాలనలో ఏ విధంగా ఉండాలో వీళ్ళకి ఏ విధంగా నేను చేస్తే బాగుంటుందని చెప్పేసి తన మదిలో పెట్టుకొని ఆ విధంగా ఫాలో అవుతుంటాను. తనకు ఉన్నంతలో వెళ్ళి తన ప్రజలకు సేవ చేస్తుంటాడు. ఏదేమైనా సరే నేను గతంలో మీకు చెప్పిన అతను మాత్రం ప్రజాక్షేత్రంలో ఉంటాడు. ప్రజలకు మెరుగైన వసతి కల్పిస్తాడు, మెరుగైన సదుపాయం కల్పిస్తాడు. ఆయన ప్రజల మధ్యలోనే ఉంటాడు నిరంతరం. సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంట ఆయన ఇలాగే చేసుకుంటే వెళ్తే గిరిజన ఆయన తను ఒకటే మాట చెప్పినన్నా, చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఇంకా 10-15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే సీఎంగా ఉండాలని పవన్ అన్న కోరుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు మంచి ఆరోగ్యంగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఇట్లో ఇంకొక 10 years అంటే ఆయనకి ఇప్పుడు 76 కాబట్టి 86కి వెళ్తాడు అతను. ఏదేమైనా సరే ఫ్యూచర్లో మాత్రం పవన్ అన్న సీఎం అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో ఏం చెప్తారు మీరు? పవన్ కళ్యాణ్ కోసం ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నిరంతర ప్రజాసేవకుడుగా ఉంటాడు ప్రజలకి.